బిగ్ అప్డేట్ చూస్తున్నాం. మెగాస్టార్ చిరంజీవి పొలిటికల్ రీ ఎంట్రీ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. బీజేపీ తరపు నుంచి పెద్దల సభకు మెగాస్టార్ చిరంజీవిని పంపించేందుకు బీజేపీ పెద్దలు పెద్ద ప్లాన్ వేసినట్టు తెలుస్తోంది. ప్రధానంగా మెగాస్టార్ చిరంజీవి చరిష్మాను రెండు తెలుగు రాష్ట్రాల్లో వాడుకునేందుకు బీజేపీ భారీ ప్లాన్ వేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఏపీలో పవన్ కళ్యాణ్ కీ రోల్ పోషిస్తున్నారు. ఇక డిప్యూటీ సీఎంగా తన మార్కును సెట్ చేసుకున్న పవన్ కళ్యాణ్ తన అన్న ఇక మెగాస్టార్ చిరంజీవిని సైతం పొలిటికల్ రీఎంట్రీ ఇచ్చేందుకు సన్నద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది. గతంలో పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారంలో కూడా చూసాం. ఇక ప్రధాని మోదీతో అప్పుడు పవన్ కళ్యాణ్ మెగాస్టార్ చిరంజీవి ఎంత సన్నిహితంగా మాట్లాడారో. సో తాజా రాజకీయ పరిణామాలు చూస్తూ ఉంటే మాత్రం ఖచ్చితంగా రాజ్యసభకు ఇక చిరంజీవిని పంపించేందుకు పెద్ద ప్లానే వేసింది బీజేపీ. రానున్న ఎన్నికల దృష్ట్యా ఇక మంచి కేంద్ర మంత్రి పదవి ఇచ్చి ఖచ్చితంగా భవిష్యత్తులో మంచి మెజారిటీ ఆఫ్ సీట్లను తెలుగు రాష్ట్రాల్లో సొంతం చేసుకునేందుకు బీజేపీ భారీ ప్లాన్ వేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఢిల్లీ ప్రచారంలో అటు పవన్ మెగాస్టార్ చిరంజీవి పాల్గొంటున్నారు. తాజాగా బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ ఇక కిషన్ రెడ్డి ఏర్పాటు చేసినటువంటి సంక్రాంతి ఈవెంట్కి సంబంధించి కూడా అటు నరేంద్ర మోడీ ఇక చిరంజీవి ఇద్దరు కలిసి మాట్లాడుకున్నటువంటి సంభాషణ కావచ్చు. సంక్రాంతి సంబరాలకు సంబంధించి కిషన్ రెడ్డి నివాసంలో జరిగినటువంటి ఆ ఈవెంట్లో చిరంజీవి రావడం స్పెషల్ అట్రాక్షన్గా మోదీ చిరంజీవి ఇవన్నీ చూస్తూ ఉంటే మాత్రం ఖచ్చితంగా బీజేపీ నుంచి పెద్దల సభకు చిరంజీవిని పంపించడం ఆల్మోస్ట్ కన్ఫామ్ అయినటువంటి ఊహాగానాలు ప్రస్తుతం ఇక చర్చనీయాంశంగా మారాయి. ఒకసారి దానికి సంబంధించి మా ప్రతినిధి విజయ్తో మాట్లాడదాం. విజయ్తో మాట్లాడి పూర్తి సమాచారం తెలుసుకుందాం. ప్రస్తుతం మా ప్రతినిధి విజయ్ ఫోన్లో అందుబాటులో ఉన్నాడు. సో విజయ్తో మాట్లాడి పూర్తి సమాచారం తెలుసుకుందాం. విజయ్, నిజంగానే మెగాస్టార్ చిరంజీవి పెద్దల సభకు వెళ్తున్నాడా? నిజంగానే పొలిటికల్ రీఎంట్రీ చిరంజీవి ఇస్తున్నాడా? అసలు బీజేపీ స్టాండ్ ఏంటి? పవన్ కళ్యాణ్ మోదీల వ్యూహం ఏంటి? శ్రీశైలం మెగాస్టార్ చిరంజీవి పొలిటికల్ రీఎంట్రీకి సిద్ధమవుతున్నట్టుగా కూడా తాజా పరిణామాలు అయితే స్పష్టం చేస్తూ ఉన్నాయి. ఆయన త్వరలోనే కాషాయ కండువా కప్పుకునేందుకు కూడా సిద్ధమవుతున్నారంటూ జోరుగా ప్రచారం అయితే జరుగుతోంది. ఇప్పటికే పలుమార్లు ఢిల్లీ స్థాయిలో కూడా చర్చలు పూర్తయ్యాయని ఆ దేశ రాజధానిలో ఆ పుకార్లు అయితే షికారు చేస్తూ ఉన్నాయి. సో చిరంజీవిని రాజకీయంగా తిరిగి యాక్టివ్ చేసేందుకు ఆయన సోదరుడు ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ప్రయత్నిస్తున్నట్లయితే తెలుస్తూ ఉంది. సో మరోవైపు ప్రధాని మోదీ కూడా వ్యక్తిగతంగా చిరంజీవి తమ పార్టీలోకి రావాలని కోరుకుంటున్నారని చెప్పి కూడా పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతోంది. అందుకే ఇటీవల చిరంజీవితో కేంద్ర మంత్రి తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి పలుమార్లు భేటీ అయ్యారని చెప్పేసి కూడా దీన్ని తమ స్నేహంగా కిషన్ రెడ్డి చెప్పినా కూడా అందులో కొంత రాజకీయ కోణము ఉందని చెప్పేసి కూడా రాజకీయ విశ్లేషకులు అయితే అంచనా వేస్తున్నారు శ్రీశైలం. సో చిరంజీవిని రాజ్యసభ సభ్యుని చేసి ఏదైనా కీలకమైనటువంటి పదవి కట్టబెడితే వచ్చే ఎన్నికల్లో ఏపీతో పాటు ఇటు తెలంగాణలో కూడా పార్టీకి కలిసి వస్తుందని చెప్పేసి కూడా బీజేపీ అగ్రనాయకత్వం భావిస్తున్నట్లయితే సమాచారం ఉంది శ్రీశైలం. సో గతంలో కూడా ప్రజారాజ్యం పార్టీతో రాజకీయంగా అరంగేట్రం చేసినటువంటి చిరంజీవి ఆ తర్వాత పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి కేంద్ర మంత్రి పదవిని చేపట్టారు. అనంతరం కాంగ్రెస్ ఓటమితో రాజకీయాలకు దూరమై సినిమాలపైన తిరిగి దృష్టి సారించారు. అయితే బీజేపీలో చేరేందుకు రాజకీయంగా తిరిగి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు కూడా మొదట్లో చిరంజీవి తటపాటాయించిన బీజేపీ నేతలు అలాగే పవన్ కళ్యాణ్ ఆయన ఒప్పించినట్టుగా కూడా కొంత లోపాయకరంగా ప్రచారం అయితే జరుగుతూ ఉంది. అయితే ఏపీలో పవన్ కళ్యాణ్ ద్వారా రాబోయే ఎన్నికల నాటికి మరింత బలంగా తయారయ్యేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని, అయితే ఇప్పుడు చిరంజీవిని కూడా బీజేపీలోకి తెస్తే అటు జనసేన ఇటు బీజేపీ కలిసి రాబోయే ఏపీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు అయితే అవకాశం ఉందని బీజేపీ నాయకులు అయితే భావిస్తున్నారు శ్రీశైలం. అయితే మరోవైపు చిరంజీవి వల్ల తెలంగాణలోనూ పార్టీకి మరింత ఊపు వస్తుందని చెప్పేసి కూడా తెలంగాణ బీజేపీ నేతలు సైతం ఆ పార్టీ అధిష్టానం వద్ద చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఈ చిరంజీవికి బీజేపీ నాయకత్వం ప్రధాని మోదీ టీం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పేసి కూడా చర్చ అయితే జరుగుతోంది. ఇటీవల మన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీ అధికారిక నివాసంలో కూడా సంక్రాంతి వేడుకలకు చిరంజీవికి ఒక ప్రత్యేక ఆహ్వానం అయితే అందింది శ్రీశైలం. అయితే ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైనటువంటి ప్రధాని మోదీని కిషన్ రెడ్డితో పాటు మెగాస్టార్ చిరంజీవి దగ్గరుండి ఆహ్వానం పలికారు. ఈ వేడుకల్లో ప్రధానితో చిరు మాట్లాడుతున్నటువంటి దృశ్యాలు కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో అయితే వైరల్ అయ్యాయి. సో మోదీతో చిరంజీవి రాజకీయ అరంగేట్రం పైన చర్చ జరిగిందని చెప్పేసి కూడా పుకార్లు అయితే వినిపించాయి. అటు ఏపీలో సీఎం చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారోత్సవం రోజున కూడా మనం చూసినాము. పెద్ద ఎత్తున
చిరంజీవి పవన్ కళ్యాణ్తో మోదీ సన్నిహితంగా కూడా కొంచెం మెలిగినటువంటి సందర్భం కూడా ఉంది. అయితే అప్పుడే చిరంజీవికి గ్రీన్ సిగ్నల్ వచ్చిందనేటువంటి ప్రచారం కూడా సాగింది. అయితే ఇప్పుడైతే ఏకంగా చిరంజీవి ఢిల్లీకి వెళ్ళడం, ప్రధానితో కలవడం, పార్టీలో చేరిక పైన ఫుల్ క్లారిటీ వచ్చేసినట్టేనని చెప్పేసి కూడా పొలిటికల్ సర్కిల్లో అయితే జోరుగా ప్రచారం అయితే సాగుతూ ఉంది ఈ శ్రీశైలం. ఎస్, థ్యాంక్ యూ విజయ్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్. ఇది ఓవరాల్గా ఇక నరేంద్ర మోడీ కావచ్చు, అటు కిషన్ రెడ్డి వీళ్ళంతా కూడా బీజేపీకి సంబంధించి పెద్దల సభకు ఇక మెగాస్టార్ చిరంజీవిని పంపించే ఆలోచన తెలుస్తుంది. సో రీసెంట్గా కిషన్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి, నరేంద్ర మోడీ కలిసినటువంటి ఒక విజువల్స్ని చూద్దాం. సో తాజాగా ఒకసారి మనం కిషన్ రెడ్డి నివాసంలో నరేంద్ర మోడీ, చిరంజీవి కలిసినటువంటి విజువల్స్ చూస్తే సంక్రాంతి ఈవెంట్కి సంబంధించి మనం చూస్తున్నాం విజువల్స్లో. మెగాస్టార్ చిరంజీవి, అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోడీ, కిషన్ రెడ్డి. సో ఈ ముగ్గురికి సంబంధించి విజువల్స్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో ఇంతమంది సెలబ్రిటీలు ఉన్నా, ఇంతమంది కిషన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉన్న ఇక్కడ చిరంజీవిని, అక్కడ నరేంద్ర మోడీని ఇక మనం హైలైట్గా కనిపిస్తూ ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా ప్రధానంగా సంక్రాంతికి సంబంధించి కిషన్ రెడ్డికి వచ్చినటువంటి ఆ ఇంటి విషయంలో కావచ్చు. సో మనం ఒకసారి వీడియో చూసుకోవచ్చు. సో ఇవన్నీ చూస్తూ ఉంటే మోదీతో చిరంజీవి చాలా సన్నిహితంగా ఉన్నట్టు అనిపిస్తుంది. గతంలో డిప్యూటీ సీఎం, ఇక ఏపీ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి సందర్భం పవన్ కళ్యాణ్, అటు చంద్రబాబు నాయుడు, మంత్రులంతా కూడా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంలో సైతం చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా మోదీకి స్పెషల్ అట్రాక్షన్గా కనిపించారు. ఈ ముగ్గురి సంభాషణ ఆ వేదిక మీద ఆ రోజు ఆ ప్రోగ్రాంకి ఒక స్పెషల్ అట్రాక్షన్గా కనిపించింది. అనేక మార్లు దాని గురించి చాలా చర్చలు కూడా జరిగాయి. ఇంకొకసారి ఢిల్లీకి వెళ్ళి మరి చిరంజీవి మోదీని కలవడం కూడా చర్చనీయాంశంగా మారింది. అంటే మోదీ నిజంగానే మోదీ విషయంలో మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే నిజంగానే పవన్ కళ్యాణ్ ఏ విధంగా అయితే ఏపీలో తన మార్కు సెట్ చేస్తున్నాడో, సో అదే రేంజ్లో అన్న చిరంజీవిని కూడా పొలిటికల్ రీఎంట్రీ ఇస్తే, ఒకవేళ చిరంజీవి అనేది చాలా వరకు తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, దేశవ్యాప్తంగా మెగాస్టార్ చిరంజీవికి ఒక రకమైనటువంటి చరిష్మా ఉంది. ఆయనకంటూ ప్రత్యేకమైనటువంటి అభిమానులు ఉన్నారు. సో అనేకమైనటువంటి సినిమాలో ఆయన నటించినటువంటి నటన కావచ్చు, ఆయన చేసే న్యాచురల్ డ్యాన్స్ కావచ్చు, అన్నిటికీ కూడా చిరుకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. అటువంటి చిరంజీవిని కనుక పెద్దల సభకు పంపించి ఏదో ఒక కీలక పదవి కనుక కేంద్రంలో ఇస్తే రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా ఏపీ, తెలంగాణ నుంచి మంచి ఓట్ బ్యాంకును సొంతం చేసుకోవచ్చు అనేది ప్రధాని మోదీ వ్యూహంగా తెలుస్తుంది. సో అందులో భాగంగానే గతంలో మీ అందరికీ తెలుసు, కేంద్ర మంత్రిగా ఆయన కాంగ్రెస్ తరఫున పనిచేశారు. గతంలో ప్రజారాజ్యం పార్టీ పెట్టారు. ప్రజారాజ్యం పార్టీని స్థాపించినటువంటి చిరంజీవి కొన్ని రోజుల తర్వాత ఆయన కాంగ్రెస్లో విలీనం చేశాడు. సో ఇది అందరికీ తెలిసిందే, కాంగ్రెస్లో ప్రజారాజ్యం విలీనమైపోయింది. ఆ తర్వాత ఇప్పుడు పొలిటికల్ రీఎంట్రీ బీజేపీతో మొదలు పెట్టబోతున్నారు అనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. సో బీజేపీలో కనుక పొలిటికల్ రీఎంట్రీ ఇస్తే, సో రాజ్యసభ సభ్యుడిగా ఆయన పెద్దల సభకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది చిరంజీవి. సో మోదీ, ఇటు కిషన్ రెడ్డి, సో వీళ్ళిద్దరికి మంచి ఫ్రెండ్షిప్ ఉన్నది. ఎవరెవరికి? చిరంజీవికి, కిషన్ రెడ్డికి మంచి ఫ్రెండ్షిప్ ఉన్నది. సో ఈ ఫ్రెండ్షిప్ని కనుక ఇంకొంత ముందుకు తీసుకెళ్ళి, సో మోదీతో మాట్లాడి కిషన్ రెడ్డి ఇటు చిరంజీవికి మాత్రం ఒక రాజ్యసభ పదవి ఇప్పిస్తే సో ఓట్ బ్యాంక్ పెరిగే అవకాశం ఉంటుంది. ఓవైపు ఏపీలో తమ్ముడు డిప్యూటీ సీఎంగా తన మార్కుని సెట్ చేస్తూ ఉన్నాడు పవన్ కళ్యాణ్, ఇంకోవైపు చిరంజీవి కూడా పొలిటికల్ రీఎంట్రీకు ఇంట్రెస్ట్గా ఉన్నాడు. కాబట్టి ఈ సమయంలో చిరంజీవిని కనుక మరి బీజేపీలోకి తీసుకొని ఆయనకు రాజ్యసభనో లేకపోతే రాజ్యసభ అనంతరం ఏదైనా ఒక కీలకమైనటువంటి మంత్రి పదవి కనుక అప్పచెప్తే, సో తెలుగు రాష్ట్రాలే కాదు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి చిరు అభిమానులు బీజేపీ వైపు మళ్తారనేటువంటి ఒక వ్యూహంతో ప్రధాని మోదీ మాత్రం ఇక ఒక స్టాండ్ను మెయింటైన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. సో ఆ స్టాండ్ ప్రకారమే మోదీ ఈ వ్యూహాన్ని రచిస్తున్నట్టు తెలుస్తుంది. రేపో మాపో ఖచ్చితంగా మరి రాజ్యసభ అనౌన్స్మెంట్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ప్రజారాజ్యాన్ని మొదలుపెట్టినటువంటి చిరంజీవి ఇక ప్రజారాజ్యం మనతో అయ్యేటట్లేదని ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్లో విలీనం చేసి అప్పుడు కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి చిరంజీవి ఆ తర్వాత ఇక కొన్ని రోజుల పాటు సైలెంట్గా వస్తున్నాడు, సినిమాలు తీస్తూ వస్తున్నాడు. రాజకీయాలు మనకు పెద్దగా అచ్చొచ్చట్లేవన్నట్టుగా సైలెంట్గా ఉన్నటువంటి చిరంజీవి తమ్ముడు కొత్తగా జనసేన పార్టీ పెట్టడం, తమ్ముడి పార్టీ మంచిగా ఫామ్లోకి రావడం, మొన్న తాజాగా ఏపీలో అధికారంలో కూటమిలో భాగస్వామ్యం అవడం,
సో ఇదంతా చూసిన తర్వాత మళ్ళీ చిరంజీవి కూడా ఇంట్రెస్ట్ కలిగిందనేటువంటి చర్చ జరుగుతుంది. సో చిరంజీవిని ఖచ్చితంగా పొలిటికల్ రీఎంట్రీలోకి తీసుకురావాలి. పవన్ కళ్యాణ్కు తనకున్నటువంటి పరిచయంతో, నరేంద్ర మోడీ దగ్గర ఉన్నటువంటి చొరవతోటి, కిషన్ రెడ్డికి చిరంజీవికి ఉన్నటువంటి ఫ్రెండ్షిప్ తోటి ఖచ్చితంగా మోదీ మరి చిరంజీవికి అయితే మంచి కీలక పదవి ఇవ్వబోతున్నటువంటి చర్చ జరుగుతుంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో అధ్యక్ష పదవి ఎవరికి అప్పచెప్తారనేటువంటి డిస్కషన్ కూడా ఢిల్లీ మరి బీజేపీ నేతల దగ్గర ఉన్నది. మరి ఈటెల రాజేందర్, రఘునందన్ రావా, అరవిందా లేదా కిషన్ రెడ్డి, బండి సంజయ్ చర్చ జరుగుతుంది. కాబట్టి ఈ సమయంలో చిరంజీవి అంశం తెర మీదకి రావడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. సో ఖచ్చితంగా పెద్దల సభకు మాత్రము ఎంపీగా చిరంజీవిని, మెగాస్టార్ని అయితే మనము భవిష్యత్తులో చూసేటువంటి అవకాశం క్లియర్గా కనిపిస్తోంది. సో ఇది ఓవరాల్గా మాత్రం మెగాస్టార్ చిరంజీవిని పెద్దల సభకు బీజేపీ పంపించే ప్రయత్నాలు అయితే చేస్తున్నట్టు తెలుస్తుంది. సో పెద్దల సభకు నిజంగానే చిరంజీవి వెళితే బీజేపీ వ్యూహం ఫలించినట్టేనా? అనుకున్న రీతిలో మరి మెగాస్టార్ అభిమానులు, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఓటర్లు బీజేపీ వైపు మళ్ళీ అవకాశం ఉందా ఏంటనేది భవిష్యత్తులో చూడాల్సిన అవసరం ఉంది. బట్ ఏదేమైనా మెగా ఫ్యామిలీ నుంచి ఇద్దరు రాజకీయంగా బలంగా తయారవుతున్నారని మాత్రం చెప్పుకోవచ్చు. ఒకటి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే, మరొకటి మెగాస్టార్ చిరంజీవి. ఇక ఇద్దరు అన్నదమ్ములు తమ మార్కులు సెట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా క్లియర్గా తెలుస్తోంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.